విషయాలు మీ కుటుంబ సభ్యులకు కూడా చెప్పకూడదు. రహస్యంగా ఉంచాల్సిన విషయాలను గోప్యంగానే ఉంచడం తెలివైన వ్యక్తి యొక్క లక్షణం. చంద్రగుప్తుడు ఆశ్చర్యంగా అడిగాడు, గురుదేవా, మీరు ఏమి చెబుతున్నారు? ఇంట్లో అయితే ప్రతి విషయాన్ని అందరితో పంచుకుంటాం కదా! అలాంటప్పుడు ఇంట్లో కూడా చెప్పకూడని విషయాలు ఏమిటి? చాణక్యుడు చిరునవ్వుతో ఇలా అన్నాడు, చంద్రగుప్త, ఇదే నీతి యొక్క అసలు సారం. నీతిని, వ్యూహాన్ని లోతుగా అర్థం చేసుకుంటే ఒక విషయం తెలుస్తుంది. ప్రతి విషయాన్ని ప్రతి ఒక్కరితో చెప్పకూడదు. కొన్ని విషయాలను రహస్యంగా ఉంచడమే నిజమైన జ్ఞానం. ఈరోజు నేను నీకు అలాంటి 7 ముఖ్యమైన విషయాలు చెప్పబోతున్నాను. చాణక్యుడు మళ్ళీ మాట్లాడడం ప్రారంభించాడు. చంద్రగుప్త, ఈ ప్రపంచంలో నువ్వు నిజంగా శక్తివంతుడిగా ఎదగాలనుకుంటే, అందరికంటే భిన్నమైన వ్యక్తిగా గుర్తింపు పొందాలనుకుంటే, ఇప్పుడు నేను చెప్పబోయే సత్యాన్ని తప్పకుండా విను. అది మొదట వినడానికి కొంచెం కఠినంగా అనిపించవచ్చు, కానీ అదే నీ ఆలోచన విధానాన్ని, జీవితాన్ని చూసే దృక్కోణాన్ని పూర్తిగా మార్చివేస్తుంది. చిన్నప్పటి నుంచి మనకు ఒకటి నేర్పిస్తారు, ఇంట్లో ఎలాంటి విషయాన్ని దాచకూడదు, అన్నింటినీ కుటుంబ సభ్యులతో పంచుకోవాలి అని. కానీ విజయం, శక్తి, వ్యూహం, మనస్తత్వ శాస్త్రం విషయానికి వస్తే అదే అలవాటు కొన్నిసార్లు మనిషి జీవితంలో అతిపెద్ద బలహీనతగా మారుతుంది. కుటుంబం మన జీవితంలో అత్యంత విలువైనది. వారి ప్రేమ, వారి స్థానం ఎప్పటికీ గొప్పదే. కానీ మరో నిజం కూడా ఉంది. నీ కలలు, నీ లక్ష్యాలు, నీ ఆశయాలు ప్రతిసారి వారి ఆలోచనలతో ఒకే దిశలో ఉండవు. అందుకే కొన్ని విషయాలను సరైన సమయం వచ్చే వరకు నీలోనే ఉంచుకోవడం మంచిది. ఇది కుటుంబాన్ని ద్వేషించడం కాదు, వారికి దూరం కావడం అంతకన్నా కాదు. ఇది వివేకం, ఆత్మరక్షణ, సరి అయిన సమయంలో సరైన నిర్ణయం తీసుకునే కళ. ఎందుకంటే నువ్వు అత్యంత నమ్మే వ్యక్తి కూడా తెలియకుండానే నీ బలహీనతకు కారణం కావచ్చు. దానికి కారణం, మనిషి ఎక్కువగా భావోద్వేగాలతో ఆలోచిస్తాడు, తర్కంతో కాదు. కుటుంబ సభ్యులు నిన్ను ప్రేమిస్తారు, నిన్ను సురక్షితంగా చూడాలనుకుంటారు, కానీ వారు నిన్ను అసాధారణ వ్యక్తిగా కాకుండా సురక్షితంగా ఉండే వ్యక్తిగా చూడాలనుకుంటారు. ఎందుకంటే అసాధారణ విజయాన్ని సాధించాలంటే రిస్క్ తీసుకోవాలి. అదే విషయం వారిని భయపెడుతుంది. ఇక మొదటి సూత్రం, నీ ప్రణాళికలను ముందుగానే ఎవరికి చెప్పద్దు. చాణక్యుడు చంద్రగుప్తుని చూసి గంభీరంగా అన్నాడు, చంద్రగుప్త, నిజంగా జీవితంలో విజయాన్ని సాధించాలంటే నీ మనసులో ఉన్న ప్రణాళికలను, నీ పెద్ద లక్ష్యాలను, నీ కలలను అవి పూర్తిగా సిద్ధమయ్యే వరకు ఎవరికి చెప్పకూడదు. అవి కుటుంబ సభ్యులైనా సరే. నీ ప్రణాళిక బలపడే వరకు దానిని నీ హృదయంలోనే భద్రంగా ఉంచు. చంద్రగుప్తుడు అడిగాడు, గురుదేవ, ప్రణాళికలను చెప్పడం తప్ప కుటుంబ సభ్యులకు కూడా చెప్పకూడదా? చాణక్యుడు ప్రశాంతంగా సమాధానమిచ్చాడు, కాదు చంద్రగుప్త, ప్రణాళికలు రూపొందించడం చాలా అవసరం. అవే జీవితానికి దిశ చూపుతాయి. కానీ ఇంకా పూర్తి కాని ప్రణాళిక కేవలం ఒక కళ మాత్రమే. ప్రతి కళను అందరి ముందు చెప్పడం తెలివి కాదు. ఒక్కసారి ఊహించు, నీకు ఒక గొప్ప ఆలోచన వచ్చింది, దానిని వెంటనే ఇంట్లో అందరికీ చెప్పావు. మొదట్లో వారు నిన్ను అభినందిస్తారు, ప్రోత్సహిస్తారు. కానీ ఆ ప్రయాణంలో నువ్వు ఇబ్బందులు ఎదుర్కొంటే, లేదా ఒక్కసారి 2 సార్లు విఫలమైతే, అదే వ్యక్తులు క్రమంగా నీ మీద ఉన్న నమ్మకాన్ని కోల్పోవడం ప్రారంభిస్తారు. మొదట ఓటమి తర్వాత పర్వాలేదు, మళ్ళీ ప్రయత్నించు అంటారు. కానీ అదే వరుసగా జరుగుతూ ఉంటే నిన్ను అంతగా పట్టించుకోరు. ఇది మనిషి సహజ స్వభావం. ప్రపంచం నీ కలలను చూసి గౌరవించదు, నీ ఫలితాలను చూసి మాత్రమే గౌరవిస్తుంది. ప్రతి 2 రోజులకు ఒక కొత్త ప్రణాళిక చెప్పేవారిని నువ్వు కూడా చూసే ఉంటావు. ఈ పని చేస్తానంటారు, ఆ వ్యక్తి అవుతానంటారు, ఇది కొనుగోలు చేస్తానంటారు, కానీ వారి జీవితంలో ఎలాంటి మార్పు కనిపించదు. ఎందుకంటే వారు చేసే పని కంటే చెప్పే మాటలకి ఎక్కువ సమయం కేటాయిస్తారు. ఈ ప్రపంచానికి నీ కలలతో పని లేదు. నువ్వు సాధించిన ఫలితాలే వారికి కనిపిస్తాయి. నువ్వు మాట్లాడుతున్నంత వరకు ఎవరూ నీకు విలువ ఇవ్వరు. కానీ నీ పని ద్వారా విజయాన్ని చూపించిన రోజు అదే ప్రజలు నిన్ను ప్రశంసిస్తారు. చంద్రగుప్తుడు అడిగాడు, అయితే కుటుంబ సభ్యులకు దూరంగా ఉండాలా? చాణక్యుడు చిరునవ్వుతో అన్నాడు, కాదు, కుటుంబాన్ని గౌరవించు, వారిని ప్రేమించు, కానీ నీ ప్రణాళికలను సరైన సమయం వచ్చే వరకు నీలోనే ఉంచుకో.
నీ పని విజయవంతంగా ముందుకు సాగినప్పుడు అప్పుడు వారికి చెప్పు. ఆ సమయంలో నీ మాటలకు విలువ ఉంటుంది. ఇక రెండవ సూత్రం, నీ బలహీనతలను ఎవరికి చెప్పకు. ఆచార్య చాణక్యుడు చంద్రగుప్తుని గంభీరంగా చూస్తూ ఇలా అన్నాడు: ఆత్మనైవ హ్యాత్మనో బంధురాత్మనైవ రిపురాత్మన. అంటే మనిషికి అతడే మిత్రుడు, అతడే శత్రువు. నీ జీవితంలో రెండవ అత్యంత ముఖ్యమైన విషయం ఏమిటంటే, నీ బలహీనతలను ఎప్పుడూ అందరి ముందు బయట పెట్టవద్దు. ప్రతి మనిషిలో ఏదో ఒక భయం ఉంటుంది, ఏదో ఒక లోపం ఉంటుంది. అతని లోపల నుంచి బలహీనుడిగా మార్చే కొన్ని విషయాలు ఉంటాయి. కానీ వాటిని నువ్వు పదే పదే ఇతరులతో పంచుకుంటే అవే నీ గుర్తింపుగా మారిపోతాయి. ఒక్కసారి ఆలోచించు. నీ భయాలను, నీ లోపాలను కుటుంబ సభ్యుల దగ్గర చెబితే వారు నిన్ను ఓదారుస్తారు, ధైర్యం చెబుతారు, నీకు అండగా నిలుస్తారు. కానీ అంత మాత్రాన నీ బలహీనత పోతుందా? లేదు కదా. నీ బలహీనతను తొలగించగలిగేది నువ్వు మాత్రమే. నువ్వు నీ లోపాలను గుర్తించు, వాటిని సరిదిద్దడానికి కృషి చేస్తే నువ్వే నీకు గొప్ప మిత్రుడు అవుతావు. కానీ వాటిని అందరికీ చెబుతూ మారడానికి ప్రయత్నించకపోతే అవే నీ పతనానికి కారణమవుతాయి. కాబట్టి నీ బలహీనతలను గుర్తించు, వాటిని అంగీకరించు, కానీ వాటిని చర్చించే వినయంగా మార్చుకో. నిశ్శబ్దంగా వాటిపై పని చేయి. ఒంటరిగా శ్రమించు, నిన్ను నువ్వు మార్చుకో. ఎందుకంటే కాలం మారినప్పుడు, పరిస్థితులు కఠినమైనప్పుడు అదే బలహీనతలను కొందరు నీకు వ్యతిరేకంగా ఆయుధాలుగా ఉపయోగిస్తారు. నిన్ను చిన్నబుచ్చడానికి ప్రయత్నిస్తారు. అందుకే వాటిని నీలోనే ఉంచుకొని వాటినే నీ బలంగా మార్చుకోవడమే నిజమైన తెలివి. నీ బలహీనతలను ప్రపంచానికి చెప్పాల్సిన అవసరం లేదు. వాటిని బలంగా మార్చడమే నీ బాధ్యత. ఇక మూడవ సూత్రం, వ్యక్తిగత సంబంధాల ప్రతి విషయాన్ని అందరితో పంచుకోకూడదు. చాణక్యుడు మరో శ్లోకం చెప్పాడు: క్రోధక ఈ శత్రు పరమః సుఖస్య నాశకః. అంటే కోపం మనిషి సుఖాన్ని, శాంతిని నాశనం చేసే అతిపెద్ద శత్రువు. నీ వ్యక్తిగత సంబంధాలకు సంబంధించిన ప్రతి చిన్న విషయాన్ని, ప్రతి గొడవను, ప్రతి అపార్థాన్ని ఇంట్లో అందరికీ చెప్పకూడదు. ఎందుకంటే కోపంలో చెప్పిన మాటలు మనసులో శాశ్వత సత్యాలు కావు. అవి కేవలం ఆ క్షణంలో వచ్చిన భావోద్వేగ ప్రతిస్పందనలు మాత్రమే. కానీ వినే వ్యక్తి మాత్రం వాటిని నిజమని నమ్మేస్తాడు. జీవితంలో మనిషి పెద్దవాడవుతున్న కొద్దీ సంబంధాలు కూడా పెరుగుతాయి. అలాగే చిన్న చిన్న విభేదాలు కూడా సహజంగానే వస్తాయి. ఒకరోజు కోపం వస్తుంది, మరొక రోజు మళ్ళీ అంతా సర్దుకుపోతుంది. నువ్వు ఆ వ్యక్తిని క్షమిస్తావు, మళ్ళీ సాధారణంగా మాట్లాడతావు. కానీ నువ్వు కోపంలో చెప్పిన మాటలు నీ కుటుంబ సభ్యుల మనసులో మాత్రం అలాగే మిగిలిపోతాయి. దాంతో వారి దృష్టిలో ఆ వ్యక్తి గురించి చెడు అభిప్రాయం ఏర్పడుతుంది. చిన్న విషయాలను పెద్ద సమస్యలుగా మార్చాల్సిన అవసరం లేదు. నీ తల్లిదండ్రులు, నీ కుటుంబ సభ్యులు నిన్ను ప్రేమిస్తారు. నీ ప్రతి సమస్యను తమ సమస్యగా భావిస్తారు. కాబట్టి ప్రతి చిన్న గొడవను వారికి చెప్పి అనవసరంగా వారిని ఆందోళనకు గురి చేయకు. నువ్వే పరిష్కరించగలిగే సమస్యలను నువ్వే పరిష్కరించు. ప్రతి చిన్న విషయాన్ని పెద్ద వివాదంగా మార్చకు. అవసరం ఉన్నప్పుడే మాట్లాడి, లేకపోతే ప్రశాంతంగా పరిస్థితిని చక్కదిద్దు. ఇక నాలుగవ సూత్రం, నీ సంపద గురించి పూర్తి వివరాలు ఎవరికీ చెప్పద్దు. ఆచార్య చాణక్యుడు ఇలా అన్నాడు: అర్ధస్య మూలం రాజ్యం, రాజ్యస్య మూలం ఇంద్రియ జయ. అంటే ధనమే శక్తికి ఆధారం. ఆ శక్తిని కాపాడాలంటే సంయమనం, వివేకం అవసరం. చాణక్యుడు చంద్రగుప్తుని చూసి ఇలా అన్నాడు: ధనం కేవలం డబ్బు కాదు, అది ఒక శక్తి. అందుకే నీ ఆదాయం, నీ పొదుపు, నీ ఆస్తులు, నీ ఆర్థిక ప్రణాళికలు వీటి గురించి పూర్తిగా ఎవరికీ చెప్పకూడదు. తల్లిదండ్రులకు నీ పని గురించి, నీ పురోగతి గురించి చెప్పడం మంచిదే. అది వారికి ఆనందాన్ని ఇస్తుంది. కానీ నీ సంపాదనలోని ప్రతి రూపాయి, ప్రతి పెట్టుబడి, ప్రతి ఆర్థిక రహస్యాన్ని చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే కొన్నిసార్లు కుటుంబ సభ్యులు మంచి మనసుతో ఇతరులకు సహాయం చేయమని నేను ఒత్తిడి చేయవచ్చు, లేదా నీ పేరుతో ఎవరికైనా అప్పు ఇప్పించమని అడగవచ్చు. అది ప్రతిసారి సరైన నిర్ణయం కాకపోవచ్చు. అందుకే నీ ఆర్థిక పరిస్థితి గురించి అవసరమైనంత మాత్రమే చెప్పు. అవసరానికి మించి ఎప్పుడు చెప్పకూడదు. ఇక ఐదవ సూత్రం, నీ కోపాన్ని నియంత్రించడం నేర్చుకో. ఆచార్య చాణక్యుడు ఇలా అన్నాడు: క్రోధక ఈ శత్రువు పరమః. అంటే కోపం మనిషికి అత్యంత ప్రమాదకరమైన శత్రువు. దానిని అదుపులో పెట్టుకోలేకపోతే అది చివరికి మనిషినే నాశనం చేస్తుంది. చంద్రగుప్త జీవితంలో ఐదవ అత్యంత ముఖ్యమైన విషయం ఏమిటంటే
నీ కోపాన్ని అదుపులో ఉంచడం నేర్చుకో. చిన్న చిన్న విషయాలకు భావోద్వేగానికి లోనవడం, ప్రతి చిన్న విషయానికి కోపాన్ని బయటపెట్టడం నీ వ్యక్తిత్వాన్ని బలహీనపరుస్తుంది. నిజమైన నాయకుడు లోపల ఎంత శక్తివంతంగా ఉన్నా బయట మాత్రం ప్రశాంతంగా కనిపిస్తాడు. ఇది మనుషులు చేసే అత్యంత సాధారణ తప్పు. కొంచెం కోపం వచ్చినా ఇంట్లోనే గట్టిగా అరవడం, పెద్ద గొంతుతో మాట్లాడడం, తమ్ముళ్ళు, చెల్లెళ్ళు లేదా తమ కంటే చిన్నవారిపై కోపాన్ని చూపించడం. ఆ సమయంలో వారికి తాము అందరినీ భయపెట్టామని అనిపిస్తుంది. అందరూ తమ మాట వినేశారని భావిస్తారు. కానీ నిజంగా పూర్తిగా భిన్నంగా ఉంటుంది. ఇతరులు నిన్ను ధైర్యవంతుడిగా కాదు, తన భావోద్వేగాలను నియంత్రించుకోలేని వ్యక్తిగా చూస్తారు. ఈ వ్యక్తికి తన మనస్సుపై అదుపు లేదు అని అనుకుంటారు. తన మనసునే నియంత్రించుకోలేని వ్యక్తి ఇతరులకు నాయకత్వం ఎలా వహించగలడు? చంద్రగుప్త, నువ్వు తరచూ కోప్పడితే ప్రజలు నెమ్మదిగా నీకు దూరం అవడం ప్రారంభిస్తారు. వారి నీతో పంచుకోవలసిన విషయాలను కూడా వారి మనసులోనే దాచుకుంటారు. ఎందుకంటే ప్రతి విషయానికి నువ్వు ఆవేశపడతావని వారికి భయం ఉంటుంది. ఒక బాధ్యత గల వ్యక్తి ముందు వినాలి, అర్థం చేసుకోవాలి, ఆలోచించాలి. తర్వాత మాత్రమే మాట్లాడాలి. ఆలోచించకుండా వెంటనే స్పందించడం, ప్రతి విషయానికి అరిచేయడం, చిన్న విషయాలను పెద్దవిగా చేయడం ఇవి బలమైన వ్యక్తి లక్షణాలు కావు. పిల్లల స్వభావానికి గుర్తులు బుద్ధిమంతుడు. అవసరం లేనప్పుడు ఎప్పుడు కోపపడడు. అవసరం వచ్చినప్పుడు కూడా తన మాటలపై, తన ప్రవర్తనపై పూర్తి నియంత్రణ ఉంచుతాడు. కోపం అవసరం లేని చోట అతను ప్రశాంతంగా పరిస్థితిని గమనిస్తాడు. సరైన సమయం వచ్చినప్పుడు మాత్రమే తన అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తాడు. ప్రతి చిన్న విషయానికి కోప్పడే అలవాటును ఈ క్షణం నుంచి వదిలేయండి. అది మిమ్మల్ని బలవంతుడిని చెయ్యదు, బలహీనుడిగా మాత్రమే చూపిస్తుంది. నీ మనస్సును నియంత్రించు, నీ మాటలను నియంత్రించు, నీ కోపాన్ని నీ బలంగా మార్చుకో, బలహీనతగా కాదు. ఎందుకంటే తన కోపాన్ని జయించిన వాడే నిజంగా తనను తాను జయించినవాడు. ఇక 6వ సూత్రం, పోలికలకు వెంటనే స్పందించకు. ఆచార్య చాణక్యుడు మరో శ్లోకం చెప్పాడు, ఉద్యమేన హి సిద్ధ్యంతి కార్యాన్ని నా మనోరథై. అంటే కేవలం ఆలోచించడం వల్ల, స్పందించడం వల్ల విజయం రాదు. నిరంతర శ్రమతోనే విజయం లభిస్తుంది. ఎవరైనా నిన్ను మరొకరితో పోల్చినప్పుడు వెంటనే స్పందించుకో. చాలా మంది నిన్ను రెచ్చగొట్టడానికి, నీ మనసులో కోపం లేదా న్యూన్యతా భావం కలిగించడానికి ఇలా పోలికలు చేస్తారు. ఈ ప్రపంచంలో ఎప్పుడు నిన్ను ఎవరో ఒకరితో పోలుస్తూనే ఉంటారు. అతను నిన్ను మించిపోయాడు, అతను ఇది సాధించాడు, నువ్వు ఇంకా ఎందుకు చేయలేకపోయావు అని అంటారు. అలాంటి మాటలు విన్నప్పుడు కోపం రావడం సహజమే. కానీ అదే సమయంలో నీ మనసుపై నువ్వు నియంత్రణ సాధించాలి. ప్రతి పోలికకు సమాధానం చెప్పడం ప్రారంభిస్తే నీ సమయం, నీ శక్తి అన్నీ వృధా అవుతాయి. నువ్వు ఎదగడంపై దృష్టి పెట్టాల్సింది పోయి ఇతరులను ఒప్పించడంలో సమయాన్ని కోల్పోతావు. తెలివైన వ్యక్తి అలాంటి మాటలు విన్నా ప్రశాంతంగానే ఉంటాడు. తన మనస్సును కదిలించుకోడు. ప్రతి ప్రశ్నకు మాటలతో సమాధానం చెప్పడు. కాలమే, ఫలితాలే అత్యుత్తమ సమాధానమని అతనికి తెలుసు. నిశ్శబ్దంగా నీ పనిని చేస్తూ నిరంతరం ముందుకు సాగు. ఒకరోజు నీ విజయమే అందరి ప్రశ్నలకు సమాధానంగా నిలుస్తుంది. అప్పుడు నువ్వు ఏమి చెప్పాల్సిన అవసరం ఉండదు. నీ ఫలితాలే మాట్లాడతాయి. మరొక విషయం గుర్తించుకో, ప్రతి పోలికకు నీ బాధను లేదా కోపాన్ని బయట పెడితే అదే నీ బలహీనత అని అందరికీ తెలిసిపోతుంది. ఆ తర్వాత అదే విషయంతో నిన్ను మళ్ళీ మళ్ళీ రెచ్చగొడతారు. అందుకే చంద్రగుప్త, ఎవరైనా నిన్ను పోల్చినా ప్రశాంతంగా ఉండు. నీ శక్తినంతా నీ లక్ష్యంపై పెట్టు. ఎందుకంటే నిజమైన విజేత వాదించి గెలవడు, తన విజయంతో సమాధానం చెప్తాడు. ఇక 7వ సూత్రం, ప్రతి వాదనను యుద్ధంగా మార్చుకో. ఆచార్య చాణక్యుడు ఇలా అన్నాడు, నా సర్వత్రా విజయమిచ్చేత్ శాంతి పరమం సుఖం. అంటే ప్రతి చోట గెలవాలని కోరిక పెట్టుకోకు. జీవితంలో అత్యంత గొప్ప సుఖం మనశ్శాంతిలోనే ఉంటుంది. జీవితంలో ప్రతి సందర్భంలో నువ్వే సరైందని నిరూపించుకోవాల్సిన అవసరం లేదు. ప్రతి చిన్న విషయం పైన గెలవాలని ప్రయత్నించడం తెలివి కాదు, అది అహంకారానికి సంకేతం. ఇంట్లో అయినా బయటైనా ప్రతి మనిషి ఆలోచనలు వేరు, అనుభవాలు వేరు, అభిప్రాయాలు కూడా వేరు. అలాంటి పరిస్థితుల్లో ప్రతి విషయం పైన వాదించి గెలవాలని ప్రయత్నిస్తే ముందుగా నశించేది నీ మనశ్శాంతే. చిన్న విషయాన్ని మన అహంకారం వల్ల పెద్ద సమస్యగా మార్చుకుంటాం. ఒక్కసారి ఎదుటి వారిని ఓడించాలనే పట్టుదలతో సాధారణ చర్చనే తీవ్రమైన వివాదంగా మార్చేస్తాం. తెలివైన వ్యక్తి ఎప్పుడు మాట్లాడాలో, ఎప్పుడు మౌనంగా ఉండాలో బాగా తెలుసుకుంటాడు. ప్రతి మాటకు సమాధానం చెప్పాల్సిన అవసరమే లేదు. ప్రతి తప్పును వెంటనే సరిదిద్దాల్సిన అవసరం కూడా లేదు.
మౌనమే అత్యుత్తమ సమాధానం. ప్రతి వాదనలో నువ్వే పాల్గొంటే, ప్రతి విమర్శకు స్పందిస్తే నీ శక్తి అంతా లక్ష్యానికి ఉపయోగపడని విషయాల మీదే ఖర్చవుతుంది. అనవసరమైన వాదనల్లో శక్తిని వృధా చేసుకునే వ్యక్తి తన గొప్ప లక్ష్యాల నుండి దూరం అవుతాడు. వాదనలో గెలిచి ఎవరి మనసుకు గెలవలేవు. కానీ శాంతంగా ఉండి ఓర్పుతో వ్యవహరించి సరి అయిన సమయంలో సరైన మాట మాట్లాడితే ప్రతి ఒక్కరి గౌరవాన్ని సంపాదించగలవు. ప్రతి పోరాటాన్ని చేయాల్సిన అవసరం లేదు. కొన్ని పోరాటాలను వదిలేయడమే అత్యంత గొప్ప విజయం. నీ మనసును ప్రశాంతంగా ఉంచు. నీ మాటలను అదుపులో ఉంచు. నిన్ను ముందుకు నడిపించే విషయాలపై దృష్టి పెట్టు. ఎందుకంటే ఎక్కడ పోరాడాలో, ఎక్కడ చిరునవ్వుతో ముందుకు సాగిపోవాలో తెలిసిన వాడే నిజమైన విజేత. ఇక 8వ జీవన పాఠం, ప్రతి సమస్యకు ఇతరులపై ఆధారపడకు. చాణక్యుడు చంద్రగుప్తునితో ఇలా అన్నాడు: మనిషికి కష్టం వచ్చిన వెంటనే తన సమస్యకు పరిష్కారం కోసం కుటుంబ సభ్యుల దగ్గరకు, లేదా స్నేహితుల దగ్గరకు, లేదా ఇతరుల దగ్గరకు పరిగెత్తే అలవాటు ఉంటుంది. వాళ్ళే తన సమస్యను బాగా పరిష్కరిస్తారని భావిస్తాడు. కానీ ఇది మంచి అలవాటు కాదు. ఎందుకంటే ప్రతి చిన్న సమస్యకు ఇతరులపై ఆధారపడే వ్యక్తి నెమ్మదిగా తన ఆత్మవిశ్వాసాన్ని కోల్పోతాడు. స్వయంగా నిర్ణయాలు తీసుకునే శక్తిని కోల్పోతాడు. ఇప్పుడు ఎవరో ఒకరి సలహా కోసం ఎదురు చూస్తూ ఉంటాడు. కానీ తెలివైన వ్యక్తి ముందే తానే ఆలోచిస్తాడు, పరిస్థితిని పరిశీలిస్తాడు, విశ్లేషిస్తాడు. ఆ తర్వాతే నిర్ణయం తీసుకుంటాడు. ఆ నిర్ణయం తప్పైనా దాని నుంచి పాఠం నేర్చుకుని ఇంకా బలంగా మారతాడు. నువ్వు స్వయంగా తీసుకున్న నిర్ణయాల వల్ల వచ్చిన అనుభవాలే నిన్ను నిజంగా శక్తివంతుడిని చేస్తాయి. ఇతరులు చూపిన దారిలో నడిస్తే నువ్వు సురక్షితంగా ఉండవచ్చు, కానీ గొప్ప వ్యక్తిగా మాత్రం ఎదగలేవు. ప్రతి విషయానికి ఇతరుల సలహా పైన ఆధారపడితే నీ ఆత్మవిశ్వాసం ఎప్పటికీ పెరగదు. ఎప్పుడూ నేను తీసుకునే నిర్ణయం సరైందా అనే సందేహంలోనే జీవిస్తావు. అదే సందేహం నీ ఎదుగుదలను అడ్డుగా మారుతుంది. ప్రతి సమస్యకు ఇతరులను అడిగే అలవాటు మానేయి. ముందుగా నువ్వే ఆలోచించు, నువ్వే నిర్ణయం తీసుకో. ఆ నిర్ణయం వల్ల వచ్చే ఫలితాన్ని ధైర్యంగా స్వీకరించు. ఇవే ఆ ముఖ్యమైన విషయాలు. అవసరం లేనప్పుడు నీ ఇంట్లో కూడా అందరినీ చెప్పకూడని విషయాలు. ఈ సూత్రాలను అర్థం చేసుకుని జీవితంలో ఆచరిస్తే నువ్వు మానసికంగా బలవంతుడు అవుతావు. వివేకంతో నిర్ణయాలు తీసుకుంటావు. ఎలాంటి ఆటంకాలు వచ్చినా నీ లక్ష్యం వైపు స్థిరంగా ముందుకు సాగుతావు. ప్రతి రహస్యాన్ని బయట పెట్టడం నిజాయితీ కాదు. సరైన విషయాన్ని సరైన సమయంలో మాత్రమే చెప్పడం నిజమైన జ్ఞానం. మాటలను అదుపులో పెట్టుకున్నవాడు మనస్సును జయిస్తాడు. మనస్సును జయించిన వాడు జీవితాన్ని జయిస్తాడు. థ్యాంక్ యూ వెరీ మచ్.